హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, నేను చేపల కూర అంటే చేపలు గోంగూర రెండు కలిపి చేస్తున్నాను అనమాట. కూర మామూలుగా రొయ్యలు గోంగూర చేసుకుంటారు, మెత్తాళ్ళు రొయ్యలు చేసుకుంటారు. ఇట్లా చేపలు గోంగూర కూడా చేస్తారనమాట. ఇలా చేస్తున్నా ఫ్రెండ్స్. పిల్లలు తిన్నదాకా కష్టమేనమాట. పిల్లలకి నచ్చదు, వాళ్ళు తినరు మామూలుగానే, చేపలు తినరు. కానీ చేస్తున్నా, తింటారో తినరో అని. బాగుంటుంది. అయితే అసలే కూరగాయల రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. కూరగాయలు ఇదైపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, మంచిగా కడిగి పెట్టుకున్న చేపలు, ఉప్పు కారం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలా. మనం మామూలుగా చేపల కూర ఎలాగైతే చేసుకుంటామో అలాగ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు చలి బాగా ఎక్కువ ఉందన్నమాట, అందుకే నెత్తికి అది కట్టుకున్నా. నేను కట్టుకోను సామాన్యంగా, వేసుకుంటే స్వెటర్ అన్నీ వేసుకుంటా, కానీ చలి ఎక్కువ ఉంది, ఏం చేయాలో కట్టుకున్నాను అనమాట. ఈ గోంగూర ఇది వాతావరణంకి గోంగూరకి జలుబు, కానీ ఏం చేస్తా, తినాలి ఏదో ఒకటి. అప్పటికైనా జెస్సీ తెలియదు, జెస్సీ వద్దంటే వద్దంది టిఫిన్లోకి. ఇంటి వాళ్ళ దగ్గర కూర అడిగి పెట్టించి టిఫిన్లో అయితే పెట్టే ఫ్రెండ్స్. చూడండి, మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెడుతున్నా. అదొక పొయ్యి మీద, ఇదొక పొయ్యి మీద. అన్నం అయితే అయిపోయింది. గోంగూర కూడా ఉడకబెట్టుకుంటున్నా మంచిగా. ఆ కూర అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత, ఈ గోంగూర ఉడికిన తర్వాత గోంగూర రుబ్బి అందులో వేసుకోవటమే. చూడండి, గోంగూర 20 రూపాయల గోంగూర ఫ్రెండ్స్. గోంగూర తీసుకున్నప్పుడల్లా అదే మాట అంటా కదా, కానీ ఇదే 5 రూపాయలు అయితే ఊర్లో వచ్చేసిద్ది. కానీ ఇక్కడ 20 రూపాయలు పెట్టి గోంగూర కొనాల. ఇక్కడ గోంగూర అయితే ఉడికిపోయింది. మంచిగా రుబ్బుకొని ఆ కూరలో వేసుకొని దించుకోవటమే కలిపేసి. చూడండి, పొయ్యి మీదే రుబ్బేసా, ఎందుకంటే మెత్తగా ఉడికిందనమాట. అందుకోసమని పొయ్యి మీదే రుబ్బేసి అంతన వేసేస్తున్నా. మంచిగా కలుపుకొని దించేసుకోవటమే ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ చపాతీలు చేయాలా కార్తీక్ టిఫిన్లోకి. కూర అయిపోగానే చూడండి, కూర ఎంత బాగుందో. టేస్ట్ కూడా బాగుండిద్ది అనమాట తింటే. ఉప్పు చూసుకొని ఫస్ట్ చేపల కూరలు ఉప్పు వేసా, కానీ గోంగూరలో వేయలేదు. పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం గోంగూర ఎక్కువే పట్టిద్ది ఉప్పు అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏమంటారు, పుల్కా చేస్తున్నాం ఫ్రెండ్స్ 2 రోజుల నుంచి. అంటే పొయ్యి మీద కాల్చి పట్టుకుంటుంటే చెయ్యి కాలుతుంది, అందుకని అది తెచ్చుకున్నా. కానీ దాంతో పట్టుకోవటం రావట్లే నాకైతే. ఏదో ఊరక అంటే 2 రోజులు అలవాటు అవ్వాలన్నమాట దాంతో తిప్పటం కూడా. కానీ మంచిగా పొంగుతుంది. పొయ్యి మీద పెట్టంగానే డైరెక్ట్ పెట్టకుండా అలా పెను మీద కాల్చుకొని ఇలా పొయ్యి మీద కాల్చుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇంకా ఇవి టిఫిన్లోకి అయితే పెట్టేసేయాలి. ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జెస్సీ ఆగరాదు, కొద్దిగా గోల్ చేస్తున్నాం. 2 ఎక్కువ చేయట్లేదు, వాడు పొద్దున్నే పోతాడు కాబట్టి పొద్దున్న తినటానికి. చూడండి, పొయ్యి మీద పెట్టంగానే ఎట్లా పొంగిందో. భలే పొంగిందో చూడండి, ఎంత బాగా పొంగిందో. చేతితో తిరిగేస్తేనే బాగా సింపుల్గా ఉంటుంది, కానీ ఏందో దాంతో కాలుతుంది. దాంతో కొట్టుకుంటే ఏమో రాటల్లా వంకపోతుంది. 2 రోజులు బాగా ప్రాక్టీస్ అవ్వాలన్నమాట.
బాగా రావటానికి. ఇవేమో ఏమంటారు దీన్ని, నేనేం పుల్కా అంటున్నా, మా ఆయనేం పుల్కా కాదంటాడు. ఏంటి పుల్కాలు అంటే ఇంకా సన్నగా ఉంటాయంట, సన్నగా ఉంటాయి, ఆడొబ్బతాయి అయ్యి. పట్టుకర్రను అడగటానికి రాత్రి మార్కెట్లో అది ఇవా అని అడిగా. అంతే ఫ్రెండ్స్.